సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. మే 7 అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని 1:35కు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయతోటి చెప్పామన్నారు. అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అరగంటనే లొంగిపోవడం అంటే గిదే అని నిన్న రాహుల్ గాంధీ సురుకులు అంటించిండు. మన దేశ రక్షణ వ్యవస్థ ఇట్లా ఉన్నదని సురుకులు అంటించిండు. అర్ధగంటలో లొంగిపోవడం ఏంది అంటే పాకిస్తాన్తో యుద్ధం చేసే ఆలోచన లేదన్నట్టే కదా. మేము వీరులం శూరులమని ఇంత పెద్ద శాంతాడంతా ఉపన్యాసాలు చెప్పుడు కాదు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలేంటి అంటే సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు. కవిత విషయం చర్చించే సమయంలో అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ పట్టు. ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలన్న కేసీఆర్, మిగతా పనులు చూసుకోవాలని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఏం రాసిండ? కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు. ఏకాభిప్రాయం ఎన్నడున్నది వాళ్ళిద్దరి మధ్య? ఎప్పటికీ పంచాయతీనే. మొన్న బర్త్డే కాబట్టి పోయి కావలించుకొని నవ్వుకుంటా ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు, కానీ ఎప్పటికీ పంచాయతీ. నేను నిలబెట్టిన పార్టీ పరువు నువ్వు ప్రజలలో తీస్తున్నావని కేసీఆర్కు కేటీఆర్ మీద కోపం ఉన్న ముచ్చటేనా. నేను పార్టీ పేరును పార్టీ పరువు నిలబెడితే నీ ఒంటెద్దు పోగడలతోటి ఇష్టం ఉన్నట్టు ప్రజల లోపల పార్టీని పలసన చేస్తున్నామని కేటీఆర్ మీద కోప్పడుతున్న ముచ్చట ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యేలను మార్చమని నేను ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలను మార్చు, వాళ్ళ మీద విమర్శలు ఉన్నాయని చెప్తే లేదు గదే ఎమ్మెల్యేలతో ఎన్నికలకు పోతా అని చెప్పినావు. ఇవాళ పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ మీద గరమవుతున్నాడు. అరే కవిత విషయం చర్చించే సమయం లోపల నిన్న ఆ ఎమ్మెల్సీ గురించి నేను చూసుకుంటా కానీ మీ పని మీరు చూసుకోరి, పార్టీని పలసన చేయకూడదు అని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ చెప్పుకొచ్చాడు కేటీఆర్కు. ఆమె టీవీలలో కూర్చొని ఓ పక్క బీసీ ఉద్యమం అంటుంది, నన్ను ఒంటెద్దు పోకడలతో పోతాం అంటుంది. ఇవన్నీ మాటలు నన్నే అనుకుంటా వస్తుంది కాబట్టి పార్టీ నుంచి మనం బహిష్కరించాల్సిందే అని చెప్పి కేసీఆర్ తోటి చెప్తే ఆయన గావురాల బిడ్డ కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చే, ఆ ఎంపీకి ఓడిపోతే ఎమ్మెల్సీని చేసే. మరి మీరిద్దరు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? వాళ్ళను సంధాయించే ప్రయత్నం చేస్తే కేటీఆర్ ఇన్లే. అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసేయాలని ఈయన, లేదు ఉంచాలని కేసీఆర్. ఈ పంచాయతీ నడుస్తుంది. కేసీఆర్కు కేటీఆర్కు మధ్య పంచాయతీ ఇది. భేదాభిప్రాయం కాదు, ఎప్పుడు ఏకాభిప్రాయం ఎన్నడూ కూడా లేదు వాళ్ళిద్దరి మధ్య. చాలా విషయాల లోపల భేదాభిప్రాయాలే ఉన్నాయి. ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం. ఢిల్లీలో సీఎం ధర్నా కొత్త డ్రామా. బీజేపీ కాంగ్రెస్ వైఖరిపై జనంలోకి. తలసాని అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీసీ నాయకుల సమావేశం. వా ఎంత మంచిగా చూడు రే. ఈ ఫోటోలా ఎవ్వరన్నా దొరలు కానీ దొర ఫ్యామిలీ కానీ ఉన్నదా? గిట్లా బీసీల కోసం కొట్లాడు అని చెప్పేసి కదా మీకు కనువిప్పి ఇన్ని రోజులు కలగలే. 32% ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తే కూడా ఆనాడు మాట్లాడలే. కానీ ఇలా వీళ్ళు ఢిల్లీలో పోయి ఢిల్లీ మెడల్ వంచుతామంటే లేదు మేము కరీంనగర్లోనే మెడల్ తీస్తాం అన్నట్టు వీళ్ళు ఫోటోలకు పోజులు ఇచ్చారు. సరే ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు ఇప్పటికన్నా కొట్లాటకు రెడీ అయ్యారు. కానీ ఆ కొట్లాట ఏదో ఢిల్లీలో చేస్తే మంచిగా ఉంటుంది, అందరు ఒక్కతానే చేస్తే మంచిగా ఉంటుంది. ఈ ఎన్నికల సందర్భం లోపల మీరు బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే వెనకబడిపోతామో అని ఇప్పుడు ఏడబెట్టి వీళ్ళు కరీంనగర్లో పెట్టిర్రు బీఆర్ఎస్ బీసీ గర్జన. ఈ గాలి లేని గర్జనలు, బ్యాండ్ లేని మేళాలు, సప్పులు ఇవన్నీ అర్థమైతేనే ఉన్నాయి. స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఇక్కడ మీటింగ్ పెట్టిర్రు బీసీలు. మీరు జాగరూకతతోటి బయటికి వచ్చి బీసీలకు రావాల్సిన వాటా కోసం కొట్లాడితే, న్యాయంగా కొట్లాడితే, చిత్తశుద్ధితో కొట్లాడితే నిజంగానే స్వాగతిస్తాం. కానీ మళ్ళీ మీరు దొర డైరెక్షన్లో నడుస్తారంటే మాత్రం ఇంకింత ఇక మీరు చీత్కారానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా కొట్లాడితే
ఢిల్లీలో కొట్లాడితే ఖచ్చితంగా రిజర్వేషన్లు బీసీలకు దక్కుతాయి. మీరు అదే చిత్తశుద్ధితోటి బయటకు వచ్చి కొట్లాడుర్రి, అంతేగాని దొర కుటుంబానికి బానిసలుగా ఉండకుర్రి అని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది.